సురేన్ గారు. సో ఒక్క నిమిషం సార్. బేసికలీ భావన గారు చెప్పిన విషయం కానీ విషయంలో కానీ పాలసీలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే పెర్ఫార్మెన్స్ విషయంలో కానీ లేకపోతే ఒక ఎంప్లాయీ టర్మినేట్ విషయంలో అనేటువంటిది కంప్లీట్ ఆబ్జెక్టివ్ ఎవాల్యుయేషన్ ఉంటుందని నేను కూడా ఐ డోంట్ అగ్రీ. సో బేసికలీ ఏ కంపెనీలో కూడా 100% ఆబ్జెక్టివ్ బేస్డ్ 1 2 3 4 5 6 చెక్ పాయింట్స్ ఇది పాస్ ఫెయిల్ అనేటువంటిది ఏ ఆర్గనైజేషన్ టాప్ మోస్ట్ ఆర్గనైజేషన్ ఎక్కడా కూడా ఈ ఆర్గనైజేషన్ ఉండదు. సో సబ్జెక్టివిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే ఆర్గనైజేషన్ ఎప్పుడు కంప్లీట్ ఆబ్జెక్టివ్ బేస్డ్ ఎవాల్యుయేషన్ చేయలేదు. సో నెక్స్ట్ ఏంటంటే పాలసీలు ఉంటాయంటే ఖచ్చితంగా ఉంటాయి. సో ఇప్పుడు భావన గారి కేసులో మేనేజర్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. సో సిమిలర్లీ దాన్ని బేసికలీ హెచ్ఆర్ కి ఎవాల్యుయేషన్ వెళ్తుంది. దెన్ హెడ్ ఆఫ్ ది హెచ్ఆర్ హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఎవాల్యుయేట్ చేస్తుంటారు. సో బేసికలీ అండ్ దెన్ ద థర్డ్ యాంగిల్ is basically business angle. So when there's a project under crisis where Bhavana was working, so probably that could have triggered some other action. సో ఇంటర్నల్లీ ఏమైంది భావన గారి విషయంలో అనేటువంటిది మనం చేయకూడదు. ఎంపథెటిక్ గా చూస్తే భావన గారు ప్రాబ్లమ్ షుడ్ నాట్ హ్యాపెన్. పాలసీలు అనేది ఖచ్చితంగా ఉంటే ఏ ఆర్గనైజేషన్ అయినా వాళ్ళ ఇమేజ్ దెబ్బతినేటట్టు ఏ ఆర్గనైజేషన్ అయినా యాక్షన్ తీసుకోదు. సేమ్ టైం దేర్ ఆల్ వాళ్ళకి ఏంటంటే లా ఆఫ్ ద ల్యాండ్ ఒకటి ఉంటుంది, ప్లస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ కస్టమర్స్ ఉంటారు, కస్టమర్స్ డ్యామేజ్ కాకుండా ఉండాలి. సో ఇవన్నీ పర్స్పెక్టివ్ లో చూసినట్టయితే సో ఇప్పుడు వీళ్ళిద్దరికి జరిగినటువంటి సీమ్స్ టు బి ఎక్సెప్షన్స్ అండి. నేను అది రెగ్యులర్ గా ఇప్పుడు ఒక 1000 మందిని తీసుకున్నట్లయితే డెఫినెట్లీ 2% 3% ఎక్సెప్షన్స్ అనేవి జరుగుతాయి. సో దానికి ఆ బయాసులు అనేవి ఉండొచ్చు, బట్ 90% ఆఫ్ ద కేసుల్లో బయాసులు ఉండవనేది నా పర్స్పెక్టివ్. ఎందుకంటే నేను 25-30 years మల్టిపుల్ ఆర్గనైజేషన్ అక్రాస్ ద వరల్డ్ వర్క్ చేశాను, ఇండియాలో కూడా హాఫ్ ఆఫ్ ద టైం వర్క్ చేశాను. కానీ ఇలాంటి బయాస్ మెజారిటీ ఉంటుందనే విషయంలో ఐ డోంట్ అగ్రీ అండి. అంటే సురేన్ గారు, ఒక లేడీకి నార్మల్గా ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా ఉంటాయి. ఎస్, వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా టీఎల్కో మేనేజర్కో చెప్పెళ్ళాల్సిన దుస్థితి ఏందండి అసలు? అదెక్కడ ఇది? సరే, కంపెనీకి పాలసీలు ఉండొచ్చు, కంపెనీకి ఏమైనా ఉండొచ్చు, పెట్టుకోండి, కంపెనీ పాలసీలు పెట్టుకోండి. 8 hours డ్యూటీ 10 hours డ్యూటీ, ఇట్స్ కంపెనీ పాలసీ, వాళ్ళు అగ్రీ చేస్తారు, సంతకం చేస్తారు, వచ్చారు, ఓకే. ఎట్లీస్ట్ వాష్రూమ్కి వెళ్ళి వాళ్ళ ప్రైవసీ స్పేస్ కూడా దాన్ని కూడా మీరు చెప్పెళ్ళాలి, టీఎల్కి చెప్పాలి, మేనేజర్కి చెప్పాలి ఏంటంటే? అగ్రీ అండి. బేసికలీ ఇంకొకటి గోల్డెన్ రూల్ మేనేజ్మెంట్ లో ఒకటి ఉంది. సో దేర్ విల్ ఆల్వేస్ బి బ్యాడ్ మేనేజర్. So bad managers will always drive out the employees out of the company. Exactly. Not the company. Yeah. So maybe Bhavana gari case lo maybe the manager could be a bad manager, right? So general ga ekkada kuda నేను వాష్రూమ్ వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలనేటువంటి లార్జ్ ఆర్గనైజేషన్, ఎస్పెషల్లీ టెక్ మహీంద్రా కానీ టీసీఎస్ కానీ, నేను పొలారిస్ లో వర్క్ చేస్తాను. ఎప్పుడు కూడా నేను బికాజ్ పొలారిస్ ఆల్సో 10,000+ ఆర్గనైజేషన్, ఎవరి దగ్గర నుంచి కూడా నేను వాష్రూమ్ కి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలన్నటువంటిది నా ఎక్స్పీరియన్స్ ఎక్కడ జరగలేదు. ఫస్ట్ టైం ఐ బిన్ లిజనింగ్. సో కానీ బ్యాడ్ మేనేజర్స్ ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. బ్యాడ్ మేనేజర్స్ అనేది ఉంటారు. సో ప్రాబ్లీ స్టాటిస్టిక్ మేనేజర్స్ ఉంటారు. సో వాళ్ళ వల్ల ఆ ఆర్గనైజేషన్ కి తప్పులు జరుగుతున్నాయి. కానీ బట్ ఐ థింక్ వీళ్ళిద్దరి కేసులో సీమ్స్ టు బి ఐ థింక్ ది ఇండివిజువల్ who they are reporting could be caused the problem, not the organization. Exactly. Yeah. So what